ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతే. ఓం ఉమా కాత్యాయని గౌరీ కాళీ వైమమతీశ్వరి శివా భవాని రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణో పార్వతీ దుర్గామృడాని చండికాంబికార్యా దాక్షాయణి చేవగిరిజామేనకాత్మజా. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవకాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 13వ అధ్యాయంకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, మునులు ఎట్లా అడిగారు, కపేశ్వరుని స్థలము ఎట్లా ప్రసిద్ధమెక్కినది, ఎవరు కపోతం, ఎవరికి ఈశ్వరుడు, ఇది మాకు చెప్పవలనని జైమిని మునులు ఎట్లా అడిగారు, జైమిని మహర్షి ఎట్లా చెప్పును. దీనికి పూర్వం కుశస్థలి అనే పేరు సమస్త జంతువులు అచట నివాసించుచుండివి. మొనలై దేలిన కొనల గల దెబ్బలతో ముండ్లతో నిండి ఉండేది. చెట్లు లేనిదైన, నీటి వసతి లేనిదైన పిశాచములకు నేలపై ఉండును. పూర్వం విష్ణువుకు తప్ప ఇతర దేవతల పూజలు లేవు. అప్పుడు శివునికి తాను కూడా అట్లా పూజింపబడవలనని తలచి విష్ణు భక్తి కలిగిన వాడై మిక్కిలి చింతించుచుండును. ఏమి లేని ప్రదేశముకు నిలిచి ఆహారం సేకరింపక గొప్ప తపస్సు చేసి విష్ణువునికి సంతోషింప చేయుదును. రమానాథుడగిన స్వామిని ఏమని పిలపవలను, ఏమని స్తోత్రించవలనని అని బ్రహ్మాండములకు అనాథుడు నాథుడు. ఆ స్వామికి దృష్టి కలిగించుటకు ఎట్లా, కనుకనే భవ్యమైన వస్తువులతో అతన్ని పూజించుటకు తగినవి కావు. దోషం లేని మనసుతో అంతర్వైరాగ్యము అభిలభించును. భక్తులకు తనను తానే సమర్పించుకున్నటకు చరమును గురువగు విష్ణువునికి ఆరాధించును. అందరికీ పూజ్యుడైన అగుదురు అని ఈ విధంగా నిశ్చయించుకొని పుణ్యస్థలములకు కుశస్థలికి వెళ్ళి నీలాద్రికి సమీపున ఆకల దప్పులు, శీతోష్ణులు వంటి ద్వంద్వములను అన్నిటినీ వదిలిపెట్టును. వాయువును మాత్రమే భుజించుచు శివుడు 8 రూపములు కలవాడైనప్పటికీ పావురం వలె సూక్ష్మమైన రూపం ధరించుచు అప్పుడు స్వామికి సంతసించి అతనికి ఐశ్వర్యములు ప్రసాదించును. దానివలనే శివుడు పూజాధికారములతో విష్ణువుతో సమానమైన స్థానమును పొందును. తపస్సు యొక్క ప్రభావం వలన ఆ కుశస్థలి బృందావనం వలె మారి సతస్సులో తటాకములతో నదులతో అలరాడుచుండును. పెక్కి చెట్లతో లతలతో అన్ని ఋతువులతో పూయ పావురములతో తొమ్మిదిలతో జుంకారంతో దిక్కులు నిండి అయి ఉండును. పెక్కి పక్షుల గుంపులతో అన్ని విధమైన జంతువులను సుఖంగా జీవించుటకై అనువై ఉండును. శివుడు కపోతం వంటి రూపము ధరించి విష్ణు ఆజ్ఞచే అతడు ఇచ్చట కపేశ్వరుడు అనే పేరు పొందును. పార్వతితో కలిసి శివుడు స్వామి ఆజ్ఞపై అచట సుఖముగా నివాసించుచుండును. కపోతీశ్వరునికి పూజించేవారు, స్తోత్రించేవారు, నమస్కరించేవారు కాలుష్యములు తొలగి పురుషోత్తమును పొందుదురు. ఇప్పుడు మీకు బిల్లేశ్వరుడు మహిమ గురించి తెలుపుదును. పూర్వం పాతాళలోకమునందును నివాసించే దైత్యులు భూమిని చీల్చి భూలోకంపై దాడి చేసి ప్రజలను తినివేయుచుండును. ఆ భారమును తొలగించుటకై స్వామి దేవకీ గర్భమునందున జన్మించి పరిపాలించుచుండును. ఒకమారు యాదవులతో పాండవులతో కలిసి ఇచ్చటకు వచ్చును. తీర్థరాజునందున స్నానం చేసి నీ మాధవుని దూరము నుండి నమస్కరించి దైత్యులు పాతాళం నుండి బయటకు వచ్చి బిల్వద్వారం వద్దకు వచ్చును. ఆ బీలం మానవునికి ప్రవేశించుటకు యోగ్యం లేకపోవటం చూసి తన మాయచే లోకములను కప్పివేసి
శివ పూజను ప్రారంభించును. ఒక మారేడు పండు తీసుకుని దానిపై శివుని ఆహ్వానం చేసి పూజించును. స్వామి స్తోత్రించుట. త్రిగుణములకు అతీతుడువు, త్రిగుణములకు ఏర్పడించేవాడు, వేదరూపుడువు, మూడు కాలములు తెలిసినవాడు, నీకు నమస్కారం. చంద్రుడు, సూర్యుడు, అగ్ని కనులుగా గలవాడు, పరబ్రహ్మ స్వరూపము, శ్రేష్టమైన ఆత్మలు గలవాడు, అష్టైశ్వరం స్థానమైనవాడు, అష్టమూర్తులు గలవాడు, నీకు నమస్కారం. ఎవరి రూపం చీకటి అవధోలి చీకటిని నాశనం చేయను, నాశనం లేనిదో ఆజ్ఞలచే చీకటిని తొలగించే ఎవరు తమ తామస్సును వ్యతిరేకంగా అట్టి నీకు నమస్కారం అని ఈ విధంగా స్వామి తనను తాను స్తోత్రించుకొని శివుని అనుగ్రహం వలన బీలమునందు ప్రవేశించుట సులభంగా మార్గం చూసును. ఆ మార్గం ద్వారా స్వామి సైన్యంతో పాతాళంకు వెళ్ళి బలం చేయి గర్వించిన రాక్షసులు సంహరించి భూభారం తగ్గించును. తిరిగి వచ్చి శివునికి పూజించి ఆ ద్వారం కడ్డగా శివుని స్థాపించును. భక్తివశుడైన స్వామి శివునితో, శివ, ఈ మార్గంలో అడ్డగించినప్పుడు ఇచ్చటకు ఉండుము. కర్బర బలమును నాశనం చేసి నీకంటే దీనికి సమర్థుడెవరు అని పలికి ఈ విధంగా శివుని అతడు ప్రతిష్ఠించి వాసుదేవుడు ద్వారంకు వెళ్ళును. అప్పటి నుండి వాసుదేవుడు అచ్చటి నుండి ద్వారకకు వెళ్ళును అని పలికి ఈ విధంగా శివుని అచ్చటి నుండి వెళ్ళును. అప్పటి నుండి బిల్వేశ్వరుడని ప్రసిద్ధి పొందును. ఈ పురుషోత్తమ క్షేత్రంకు వచ్చేవారు ముందుగా బిల్వేశ్వరుని చూడవలను. పాపములు హరించిన పార్వతీపతి అయ్యేవాడును శివుణ్ణి పూజించి కోరికలన్నీ తీరి దుస్తరముగా ఆపదలు కూడా జయించవచ్చును. ఓ మునిలారా, మీకు కపతేశ్వరును మహాత్ముని మీకు చెప్పి తిని ఇకపై ఏమి వినవలనని కోరుచున్నారు. ఇది స్కంద పురాణం అంతర్గతంగా రెండవదైన వైష్ణవ కాండము నుండి 13వ అధ్యాయం సంపూర్ణము. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ మామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.